ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలకు వెళదాం. ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఐపీఎస్ అధికారి. స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే. వాళ్ళ పార్టీకి 80%, వీళ్ళ పార్టీకి 15%, మనకేమో 5% అట. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదు. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతల నిరసన గళం. కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పనిచేస్తానన్న మాధవ్. అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యువజన విభాగం ప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం. సుపరిపాలన కాదు, సూపర్ మోస పాలన. ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనవంచులకు చేర్చిన చంద్రబాబు. సూపర్ 6తో సహా 143 హామీలు గాలిలో కలిసిపోయాయంటూ తొలి అడుగు పేరుతో ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో సాక్షి ఒక ప్రధాన కథనాన్ని విశ్లేషిస్తూ వార్తనిచ్చారు. వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వం తిలోదకాలు. Z+ భద్రత ఉన్నా తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం లేదు. సో ఇవన్నీ కూడా ఈ నెల్లూరులో తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు సైతం ఆదేశించండి. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్. చివరికి హెలికాప్టర్ దించడానికి కూడా హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందనమాట. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది. వైఎస్ జగన్ మిగతా వారిపై తదుపరి చర్యలని నిలిపివేత. శంకయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు. రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు, వాళ్లే నాయకులుగా తయారవుతున్నారు. ప్రజల కోసమే నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తోంది అంటూ వివేక హత్య కేసుని మళ్లీ ప్రస్తావించి చంద్రబాబు వ్యాఖ్యలు. నేరమయ రాజకీయాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు. వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ వంటి వారెందరినూ హత్య చేయించిన ఘన చరిత్ర ఆయనదే. అత్యంత దుర్మార్గపు రాజకీయాలు నడిపే దగుల్బాజీ నేత ఆయనే. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేరు నాని మండిపాటు. గోరుముద్ద కాదు బాబు బొద్దింక భోజనం. బాయికరావుపేట బీసీ కళాశాల హాస్టల్లో మంత్రి అనిత భోజనంలో బొద్దింకంటూ కథనాన్ని ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ గంగాభవాన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విమర్శలు రావడంతో బొద్దింక కాదు తల వెంట్రుక అంటూ ఖండించిన హోంమంత్రి అనిత. ఈడ్చి పడేశారు. వైద్యుల దినోత్సవం రోజునే వారి గొంతు నొక్కిన ప్రభుత్వం శాంతియుత నిరసన చేస్తున్న యువ వైద్యులపై పోలీసు జులుం. ఇక తెలుగుదేశం పత్రికల్లో 1,00,000 మంది మార్గదర్శకులు, 15 లక్షలకు బంగారు కుటుంబాలు, పేదలకు సాయం అందించేందుకే ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజం నిర్మాణమే లక్ష్యమన్న చంద్రబాబు. రాజధాని మలివిడత భూసేమీకరణకు అంతా సిద్ధం. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి. త్వరలో నోటిఫికేషన్. దాదాపు 45,000 ఎకరాలు, 44,000 ఎకరాలు కదా. ఇక బనకచర్లపై కేంద్రం అభ్యంతరాలు అసంబద్ధం, రాష్ట్రం అసంతృప్తి అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇవి ప్రధానంగా ఏపీకి సంబంధించిన. అలాగే ప్రఖ్యాత హిప్నాటిస్టు బివి పట్టాభిరామ్ గారు కూడా మరణించడం బాధాకరం. ఆయన చాలా గొప్ప వ్యక్తుల్లో ఒకరు. వారికి కూడా నివాళి అర్పిస్తూ